హలో అండి, నమస్తే అందరికీ శుభోదయం అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నిద్ర లేచారా? ఉదయాన్నే చేస్తున్నాను వీడియో. ఈరోజు ఎలా ఉన్నారండి అందరూ? మా పూలు చూసారా? వేయండి. సూర్య భగవాను చూడండి. ఒకసారి నారాయణమూర్తికి నమస్కారం చేసుకోండి. నేను ఎట్లా చెప్పాలంట నాకు మళ్ళీ ఇలాగే అడుగుతున్నారు. అందుకని చెప్పి ఈరోజు ఉదయాన్నే పని పెట్టుకుందామని పైకి వచ్చాను. మీకు ఇట్లా చూపిస్తున్నా. మల్లెపూలతోటి స్వాగతం సుస్వాగతం మా మిద్దె తోటకి. ఎలా ఉంది మీకు? ఇట్లా చెప్తుంటే కామెంట్ చేయండి. అయితే ఈరోజు ఏంటంటే సాయిల్ మిక్స్ చూపించమన్నారండి. నేను దాని గురించి చెప్దామని వీడియో మొదలు పెడుతున్నాను. ఉదయాన్నే పైకి వచ్చాం కాబట్టి మనం రోజంతా యాక్టివ్గా పని చేసుకుంటూ ఉండాలి. మొక్కల్లో తిరుగుతూ మొక్కలకి కావాల్సిన పనులు చేసుకోవాలి. మనం రోజువారీగా మనం ఏం తింటామో అవన్నీ మనం పండించుకోవాలి. మనము మిద్దె మీద కొద్దిగా ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా 10 మొక్కలైనా పెట్టుకోండి. ఎందుకు అంటే మిద్దె మీద ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు అందరూ ఇళ్లల్లో ఉండి ఎక్కువ శాతం బయటికి రావటం లేదు. ఎండ గాలి తగలకుండా ఇంట్లోనే ఏసీలలో ఇంట్లో కూర్చోవటం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం మిద్దె మీద మొక్కలు పెట్టుకుంటే, నేను ఇప్పుడు టైం ఎంత అయింది? ఒక్క నిమిషం. 7:00కల్లా నేను ఇంట్లో కొన్ని పనులు చేసుకొని వచ్చానండి. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియజెప్పాలని చెప్తున్నాను. ఇంకా నేను ఇంట్లో అంట్లు దోముకున్నాను, బయట కసులు జిమ్మేశాను. ఇక ఈ టైం మనకి పైకి రావడానికి కరెక్ట్ టైం అండి. ఇంట్లో పనులు మళ్ళీ ఎల్లైనా చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయము. మీరు ఎంతమంది దీనికి ఏకీభవిస్తారో చెప్పండి. కొన్ని పైన ఎప్పుడు చేసుకోవాలి అనేది చెప్తాను. 7 గంటలకల్లా మనం మిద్దె మీదకి రావాలండి. కుదిరితే 6:30కి, లేదంటే 7:00కైనా పైకి వస్తేనే మనకి ఆ సూర్య భగవానుడు నుంచి వచ్చే ఆ కిరణాలు అనేది మనకి ఒంటి మీదకి వచ్చి మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఆయనకి ఒక నమస్కారం. నిద్ర లేవగానే నేను మా తూర్పు వైపున తలుపు తీసి స్వామికి, మా కృష్ణయ్యకి నమస్కారం చేసుకుంటానండి నిద్రలేసి. అప్పుడు నేను ఇక ఏ పనులైనా మొదలు పెట్టుకుంటానండి. ఇట్లా మనం ప్రతిరోజు ఇదొక పని అయిపోద్ది మనకి. మన ఇంట్లో పనులు ఎట్టనో ఇది ఒక భాగం మన జీవితంలో. దీన్ని ఒక భాగంగా చేసుకొని ఒక 2 గంటలు, గంటన్నర కేటాయించండి ఉదయాన్నే. మీకు ఎంతో ఆరోగ్యం అండి. ఈ పచ్చదనం చూస్తే మన కంటికి మంచిది. నేను ఇప్పుడు కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. ఎప్పుడు 10 సంవత్సరాలు, దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే 2-3 నెలలకి కుడి కన్ను అప్పుడు చేయించుకున్నాను. ఎడం కన్ను చేయించుకోవాలి, మీకు ఇది కూడా వచ్చిందన్నారు. 11 సంవత్సరాల నుంచి నేను దాదాపుగా అది ఇప్పటికీ బాగానే ఉంది నాకైతే. ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, పచ్చదనం చూస్తున్నా మనకు మంచిది. సూర్య భగవానుడి దగ్గరికి వచ్చి మనం ఆయనతో మనం ఈ పనులు చేసుకోవచ్చు. మనకి ఫుడ్ పండించుకుంటున్నాము, పూలు వస్తున్నాయి, పని చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఈ బస్తాలన్నీ ఆ మట్టికో దగ్గరకు తీసుకెళ్ళాలి. మరి ఇవన్నీ నేను మోసుకొని వెళ్ళాలి కదండి. ఇప్పుడు చూడండి, ఇక వీడియో మొదలు పెడతాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ మాత్రం రాయండి. అందరం మంచిగా ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు షేర్ చేసుకుందాము. అప్పుడు మనసుకి హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఉండి ఒంటరితనాలు అయిపోయినాయి జనాలకి. పలకరించుకోవటం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ విధంగా మనం పలకరించుకుందాము. ఫోనుల్లో మాట్లాడేంత తీరిక కూడా లేదు. వీడియోల ద్వారా మీరు కామెంట్ రాయండి. మీకు ఏదైనా మీ ఇంట్లో జరిగేది మీరు హ్యాపీగా చెప్పండి. నేను కూడా హ్యాపీగా మీకు సమాధానం ఇస్తానండి. అయితే ఇప్పుడు ఈ బస్తాని నేను ఎత్తుకొని తీసుకెళ్ళాలి. ఇప్పుడు లాక్కుండా వంగి లాగుతున్నాను. మరి నడుములు కూడా వంగుతున్నాయి కదా. చెప్పండి మీరు కూడా ఇలాగే చేస్తారా? అదిగండి, కోకోపీటు కింద నుంచి తీసుకొని వచ్చా, నిన్న తీసుకొచ్చా. ఇప్పుడు సాయిల్ మిక్స్ గురించి చెప్తాను. ఇట్లా ఇదిగండి,
ఇక్కడ కలుపుకుంటా. అమ్మ ఇదిగండి మట్టి ఇట్లా లాక్కొని ఇవి ఏమేమి కలుపుతాను ఇప్పుడు అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకుని తర్వాత చెప్తా. ఇదిగండి ఈ వరిపొట్టు ఈ బస్తా అంతా అక్కడికి ఎందుకులే అని చెప్పి నేను ఒక బొచ్చుకి తీసుకుంటున్నానండి. ఒక బొచ్చు నిండా తీసుకొస్తానట్టు. ఇక్కడ వేపాకులు ఉన్నాయి చూడండి. ఈ వేపాకులు మాకు ఎక్కడ అంటే మా ఇంటి ఎదురు ఇదిగండి వేప చెట్టు. ఆ వేప చెట్టు నుంచి రాళ్ళని వాళ్ళు చిమ్మి ఎత్తి పారబోస్తుంటే నేను అడిగి తీసుకుంటానండి. అయితే మొన్న ఒక బస్తా ఇచ్చారు. ఈ 2 డ్రమ్ముల్లోకి సగం సగం వేసేసానండి. అది కంపోస్ట్ అవుద్ది. దీని సంగతి తర్వాత చెప్తా. ఇది ఒకటి కంపోస్ట్ ఇక్కడ రెడీ అవుతుంది. ఇది కూడా తర్వాత తీస్తా. అయితే ఇప్పుడు మనకి మట్టి, వరిపొట్టు, వేపాకు, ఇప్పుడు ఆవు పేడ తీసుకెళ్ళాను కదా అది కలుపుతా. నేను అంతకుముందు కలుపుకున్నది ఏంటంటే ఉల్లి పొట్టు కూడా తీసుకొచ్చాడు అప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఆ మట్టిని మనం వాడిన మట్టే కాబట్టి అందులో కలిసింది. ఉల్లి పొట్టు అవన్నీ కలిసినాయి. తర్వాత అయినా మనం వేసుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ నీళ్ళు పోస్తాం కాబట్టి దానికి అది సరిపోద్ది. అరటికాయలు కూడా పాడైపోయినాయి తీసుకొచ్చుకునే వాళ్ళం అప్పుడు. ఇప్పుడు కూడా ఉంటే తెచ్చుకొని మళ్ళీ మనం కలుపుకొని నీళ్ళల్లో కలిపి పోయొచ్చు. అట్లా ఈసారి చూపిస్తాను మళ్ళీ. ఇదైతే నేను ఇప్పుడు ఈ వేపాకు, వరిపొట్టు అటు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదిగండి ఇట్లా అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. ఇది వర్మీ కంపోస్టు ఒక బొచ్చు తీసుకున్నా, మట్టి సమానంగా తీసుకున్నానండి. ఇదిగండి ఇది ఒక రకం కలపటము. ఇది వేప పిండి అండి, కొంచెం వేస్తున్నానండి. ఇది 1/2 కేజీ ప్యాకెట్ కొద్దిగా వేసాను చూడండి, ఇంకా ఎక్కువే వద్దు. దీనికి ఇప్పుడు మనం కోకోపీట్ కలుపుకుందాము. ఇదిగండి కోకోపీటు ఇట్లా ఒక బాక్స్ టైప్లో వచ్చిద్దండి, ఇటుకరాయి బ్రిక్ లాగా. మళ్ళీ విడిగా కూడా అమ్ముతారండి, లూజ్గా కూడా బస్తాలు తీసుకొచ్చుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు తీసి నేను నీళ్లు పోసి నానబెడతా, తీసి చూపిస్తా. ఇది వచ్చేసి నేను కలుపుకునే సాయిల్ మిక్స్ అండి. ఇది నేను మా మొక్కలన్నిటికీ ఫస్ట్ నుంచి కోకోపీట్ అనేది నేను అసలు వాడలేదు, వర్మీ కంపోస్ట్ వాడలేదు. ఇప్పుడు ఇది మామూలుగా మిద్దె తోటలు చేసే వాళ్ళందరూ కలుపుకునే పద్ధతి అది. అయితే అందరూ ఇప్పుడు ఈ ఖర్చు ఎక్కువ కదండి. ఇది చూడండి వర్మీ కంపోస్ట్ బస్తా 300 అండి. ఇదిగండి అయితే బాగుంది. మనం విడిగా ఎప్పుడైనా తెచ్చి వేసుకోవచ్చు అట్లాగా. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇలా కలుపుకుంటే నాలాగా మనం కలిపి మొక్కలు పెట్టుకొని కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇచ్చుకుంటా ఉంటే మనకి మొక్కలు మంచిగా పెరుగుతాయండి. మనం ఎప్పుడైనా అదనంగా తెచ్చుకొని ఇది వర్మీ కంపోస్ట్ అనేది వాడుకోవచ్చు. నీళ్ళల్లో కలిపి పోయొచ్చు, కొద్ది కొద్దిగా మొక్కల్లో వేయచ్చు. అది తర్వాత ఇప్పుడు ఆ బస్తా తీసుకొచ్చామన్నా 300, ఇది 250 రూపాయలు. చూడండి మీకు అంటే ఇది వచ్చేసి కాస్ట్లీ సాయిల్ మిక్స్. ఇదేమో మనకి మీడియంగా ఉండేది, మనకి తక్కువ రేట్లో దొరికేది. ఇది ఆవు పేడ ఇదిగండి కొద్దిగానే వేసా, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఉంటే వేయండి, లేకపోతే లేదండి. ఇది కూడా మన గేదెల పేడ దొరికితే అది తెచ్చుకోండి, లేదంటే ఉల్లిపొట్టు, అరటికాయలు, పాతవి కూరగాయల తొక్కులు కానీ అలాంటివి తెచ్చుకోవచ్చు. మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు. ఇదిగండి వేపాకు ఇది చూడండి. ఇప్పుడు ఒక్కొక్క బొచ్చ, ఈ బొచ్చుతోటి ఒక్కొక్క బొచ్చ పోసాను. మట్టి, వరిపొట్టు, వేపాకు, కొద్దిగా ఆవు పేడ. ఇది నాకు ఎప్పుడు ఉండదు, ఇప్పుడు ఉంది కాబట్టి నేను చూపిస్తున్నా. నేను ఫస్ట్ నుంచి కలుపుకున్నది అరటికాయలు, ఉల్లిపొట్టు కలుపుకున్నా ఆ మూడిటితో పాటు. ఆకు అయితే నాకు ఎప్పుడు ఉంటుందండి వాళ్ళ ఇంటి దగ్గర, నేను తెచ్చుకుంటా. లేనప్పుడు మనం ఈ కలుపుకోవచ్చు. వేప పిండి కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనం వంటగదిలో వచ్చే లిక్విడ్ పోస్తాం కాబట్టి దానికి సరిపోయిద్ది. ఇప్పుడైతే ఈ 4 మనకి ఇది ఎవరికైనా అందుబాటులో ఉండేది.
ఇప్పుడు ఈ బస్తా చూశారు కదా, వరి పొట్టు పెద్ద బస్తా 150 రూపాయలండి. మనకు అది చాలా మట్టిలోకి కలిసిద్ది. ఇది వచ్చేసి కొనుక్కొచ్చుకునే వాళ్ళు కొనుక్కొచ్చుకోండి. దానికి ఎవరెవరి ఇష్టం అది. మనం ఎక్కువ ఖర్చు పెట్టి చేయకూడదని ఇది కదా. ఇప్పుడు మిద్దె తోటల్లో మన ఇంట్లో వచ్చే వేస్ట్ను ఉపయోగించుకొని మనం చేయాలి. అయితే ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు మేమేం చేయాలండి, మేము ఎట్లా కలుపుకోవాలి, అసలు ఫస్టే అసలు ఏమీ లేవు, కొత్తగా పెడుతున్నామండి, స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి ఇప్పుడు మట్టి తెచ్చుకోండి. నర్సరీలోనైనా దొరుకుతుంది. ఒక బస్తా వచ్చి నేను ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు 6 సంవత్సరాలు ముందు మొదలుపెట్టినప్పుడు ఒక 100 రూపాయలు తీసుకున్నారండి. ఇంత గోతం మట్టి, ఒక మామూలుగా కుండి, ఆ కుండీతో 3 కుండీలు పోసారు. గోతానికి 100 రూపాయలు తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మట్టి, ఇసుక, పేడ, ఎరువు వాళ్ళు తోలించుకుంటారు కదా, అది కలుపుకొని మనకిచ్చారు. నేనేం చేశాను, నా దగ్గర అంతకు ముందే ఉన్నాయి, ఒక 20-25 కుండీలు ఉన్నాయి. ఆ కుండీలలో మట్టి మొత్తం తిరగబోసేసి స్టార్టింగ్ నేను మొదలు పెట్టిందంటూ అది చెప్తున్నా. ఆ స్టార్టింగ్లో మా ఇంట్లో ఉన్న కుండీలలో మట్టి మొత్తం పోసా. ఈ ఒక బస్తా తెచ్చాను కదా, అది కలుపుకున్నాను. కలిపేసి పెట్టా. అప్పట్లో ఈ వరిపొట్టు, ఆకులు ఇవన్నీ లేవు. మనం నర్సరీలో తెచ్చుకున్న మట్టి ఒక బస్తా, మా ఇంట్లో ఉన్న పాత కుండీలలో మట్టి కలిపేసేసి పెట్టేశాను. కొనుక్కొచ్చుకొని మొక్కలు పెట్టుకున్నా. తర్వాత అదిగండి అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, మా ఇంటికి అటు వాళ్ళు, అటు మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. అప్పుడు మేము రెంట్కున్న దగ్గర అటు సైడ్ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఎరువు తీసుకొచ్చుకున్నాను. తర్వాత మళ్ళీ కలుపుకుంటాను కదా, మళ్ళీ మట్టి ఏం చేశానంటే, మా ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో ఇప్పుడు వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అక్కడ కొద్దిగా మట్టి కొద్దిగా తీసుకొచ్చుకునేది. కిచెన్ వేస్ట్ తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలు, ఆ మట్టి, ఆ పేడ కొద్దిగా కలిపేది. ఒక క్యాన్ ఉంది. ఈ క్యాన్లు అప్పుడు ఇవ్వండి, వాటర్ క్యాన్లు, అప్పుడు క్యాన్లు ఇవి ఇప్పుడు మొక్కలు పెట్టుకోవాలి. అయితే అవన్నీ కలిపి ఎత్తిపెట్టేదాన్ని. ఎత్తిపెట్టి రోజు కొద్దిగా నీళ్లు కానీ పుల్ల మజ్జిగ కానీ చల్లుతూ ఉంటే అది మనకి ఎరువు అయ్యేది. కొంచెం కొద్ది రోజులు, ఒక నెల రోజులు అవనిచ్చేదాన్నండి. సగం బడ కంపోస్ట్ అయిన తర్వాత అది మళ్ళీ ఇప్పుడు నాటుకున్న మొక్కలు ఉన్నాయి కదా, వాటి మీద అంతంత పైన వేసుకుంటా వచ్చేదాన్ని. ముందు మనం మామూలుగా మట్టి కలిపి పెట్టాము, మొక్కలు పెట్టేసాము. తర్వాత కిచెన్ వేస్ట్ తొక్కలు, ఇంట్లో తినేవన్నీ మనం ఇక అప్పటి నుంచి నేను వేస్ట్కి పోనీయటంలా. అయితే కొన్నాళ్ళు నేను అప్పుడు కంపోస్ట్ చేశా. తర్వాత నాకు కంపోస్ట్ చేసుకోవటం లేట్ అవుతుంది, మొక్కలేమో బాగా పెరగటంలా. అంటే మనం ఇచ్చే లిక్విడ్ చాలట్లేదు. ఇది ఎప్పుడో కంపోస్ట్ అవుతుంది, 3 నెలలకి 4 నెలలకి పడుతుంది. నేనే అప్పుడు ఏం చేశానంటే, ఒక బకెట్కి వేసి ఒక క్యాన్కి పక్కన పెట్టేసా. అది అవ్వట్లే ఎంతసేపటికి. సరే, తర్వాత ఒక వీడియోలో చూస్తే పుల్ల మజ్జిగ చల్లండి అన్నారు. ఆ పుల్ల మజ్జిగ పోస్తున్నాను, కలబెడుతున్నాను. మధ్యలో ఒకరు నిండింది అనుకున్నప్పుడు కింద పోసి మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసి మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నాను. అది నా ఐడియా ఉంది. తర్వాత ఎప్పుడుకో అవుతుంది. ఇంక ఇట్లా కాదు అని చెప్పి ఒకరోజు నేను కిచెన్ వేస్ట్ నీళ్లు, మామూలుగా మాకు కుడితి నీళ్లు అని బిందె పెట్టేది ఒక ఆమె తీసుకెళ్ళేది. ఆమె ఎందుకో ఒకరోజు వర్షాలు పడి ఏదో రాలేదు, ఒక రోజు 2 రోజులు. నాకు కూడా ఇంట్లో అవి ఎక్కువైపోయి గిన్నెల్లోనే ఉంచా. ఆ బిందె నిండి గిన్నెల్లోనే పెట్టాను. ఆ గిన్నెల్లో నేనేం చేశాను, బాగా అరటిపండు ఇవన్నీ. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అంట్లు తోముకునే వాళ్ళం కదా, ఇంటి ముందల మట్టి నేల ఉంటుంది, అక్కడ ఏవో చెట్లు ఉంటాయి. మాకు అప్పుడు దానిమ్మ చెట్టు, మందార చెట్టు, ఇంకేయో ఉండేవి, గుర్తు రావట్లే నాకు ఇప్పుడు. అక్కడ మనం అంట్లు తోముకున్న నీళ్ళు అన్నీ పోయేది, కాయలు భలే కాసేది. ఇప్పుడు ఆ నీళ్లు పడి, అంట్లు తోముకున్న నీళ్లే పడి ఆ మొక్కలు అట్ట పెరిగినాయి కదా. ఇప్పుడు ఈ నీళ్లు కూడా మనం పోస్తే మొక్కల్లో బాగా వస్తుందేమో, బలం వచ్చిద్దేమో అని ఒక ఆలోచన వచ్చి ఆ గిన్నెల్లో నేను పైకి తీసుకెళ్ళి బకెట్కి పోసి ఇంకా కాసిన నీళ్లు పోసి, భయం వేసింది మళ్ళీ ఇది డైరెక్ట్గా పోస్తే ఎట్లా, కానీ అవి అంతే పోసేయకుండా బకెట్కి నీళ్లు తీసుకొని కాసిన పోసుకుంటా ఒక బకెట్లోకి 2 మగ్గులు ఇవి పోసుకునేది. అంటే చిన్న గిన్నెలు ఇప్పుడు నేను చూపిస్తుంటా కదా, మనం టీ పెట్టుకునే గిన్నెలు అయ్యి, గిన్నెల్లో వచ్చిందంతా ఒక బకెట్కి పోసేది, కొన్ని చెట్లకు పోసా. మళ్ళీ ఇంకొక మగ్గో 2 మగ్గులో పోసుకొని మళ్ళీ ఇంకా కొన్ని చెట్లకు పోసా. అసలు వారం తిరిగేసరికండి మీరు నమ్మరు,
అసలు ఎంత ఏపుగా పచ్చగా పెరుగుతున్నాయి. ఇంక ఇదేందో బాగుంది అని చెప్పి ఇప్పుడు ఈ విషయం చెప్పాలి మీకు. ఎందుకంటే చాలామంది పడేస్తున్నారు కదా కిచెన్ వేస్ట్. ఇక తర్వాత రోజు నుంచి కూడా నేను అట్లానే ఇంకా ఆమె పెట్టిన కుడితి నీళ్ళకి పెట్టిన బిందెలోకి అసలు పోయటంలా 5 వేసుకొచ్చుకొని నేను పైన మొక్కలకు పోసుకుంటున్నా. ఎట్లా నాకు అప్పటికి దాదాపు మళ్ళీ ఒక 50 కుండీలు అయినాయి. మళ్ళీ నర్సరీకి వెళ్తున్నాను, నాకు అప్పటికే 25 ఉన్నాయా, మళ్ళీ ఒక 5, 6, 10 కుండీలు, 7, 8 కుండీలు అట్లా ఆటోలో పెట్టుకొచ్చుకునేది తెచ్చుకొని మళ్ళీ మట్టి కలుపుకుంటా. ఈ మట్టి కూడా నేను మా ఇంటి ఎదురు ఖాళీ స్థలంలోదే ఇట్లా తవ్వుకునేది, గీరినట్టు అట్లా అంత మట్టి వచ్చిన కొద్దిగా ఎరువు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఎరువు కాస్త ఒక బస్తా తెచ్చుకున్నా. ఊరికి వెళ్ళినప్పుడు మేకల ఎరువు తెచ్చుకునేదాన్ని, అక్కడ గొర్రెలు ఉంటే అట్లా మనం అన్ని సమకూర్చుకుంటూ కుండీలు పెంచుకుంటూ మొక్కలను పెంచుకుంటూ ఈ వచ్చిన లిక్విడ్ని మాత్రం నేను బకెట్కి బిందెకి పోయటంలా. ఆమంది ఏం సుజాత కుడితి నీళ్ళు తగ్గుతున్నాయి, ఏందమ్మా రోజుకి అడుక్కే వస్తున్నాయి, అటైతే నా బిందె పెట్టడం అనవసరం, ఇక్కడ నేను తీసుకెళ్తాను బిందె అని చెప్పి తీసుకెళ్ళింది. అమ్మయ్య నాకు ఆ టెన్షన్ కూడా పోయిందిలే. ఇప్పుడు ఇది ఇంక వాళ్ళకి చెప్పే పని ఉండదు, మన మొక్కలకు మనం ఇచ్చుకుంటే ఇంత బాగా పెరుగుతున్నాయి అని చెప్పి నేను మా మొక్కలకే పోసుకుంటున్నా. అయితే ఒకసారి పిన్నాక పద్మ గారింటికి వెళ్ళాం హైదరాబాద్లో. మా మొక్కల్ని ఫోటోలు వీడియోలు నాకు అప్పటి నుంచే ఇష్టం తీయటము. ఆమెకు చూపిస్తే ఏమిస్తున్నారు సుజాత గారు మీ మొక్కలు ఇంత బాగున్నాయి అంటే, నేను ఇట్లా చేస్తున్నానండి, కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసుకుంటున్నాను అంటే. లిక్విడ్ అనేది కూడా అప్పుడు అనటం నాకు తెలియదు. కిచెన్ వేస్ట్ నీళ్లు వంటగదిలో వచ్చే తుక్కంతా బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పులు కడిగినవి, మినపప్పు కడిగినవి, టీ పెట్టుకుని మొత్తం బకెట్కి పోసేది, పైకి ఎత్తపోయి నీళ్లు కలుపుకుంటూ పోసుకుంటున్నానండి. అంటే అబ్బా చాలా బాగున్నాయండి మీ మొక్కలు, ఇంత పచ్చగా పెరుగుతున్నాయి అని చెప్పి తర్వాత ఆవిడ వీడియోలు మొదలు పెట్టాక ఆవిడ కూడా ఒక పిడత లాంటి దాంట్లో అలా ప్రాసెస్ చేసి చూపించారు ఒక వీడియోలో. అది నాకు భలే సంతోషంగా అనిపించింది. అయితే ఇప్పుడు మనం ఇంత కష్టపడి చేసుకునేటప్పుడు ఖర్చు పెట్టకూడదు. ఎక్కువ ఖర్చు పెడితే మనం మొక్కలు పెంచలేము అసలుకి. ఎందుకంటే మనం ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ డబ్బుల మీదనే ఆధారపడాలండి. నేను ఈ ఒక్క మాట చెప్తున్నా. పెన్షన్ డబ్బుల మీద ఆధారపడ్డప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. మనము బ్రతకాలి, తినాలి, మనకుండే ఖర్చులు మనకుంటాయి. కానీ మిద్దె తోట అనేది ఖర్చు లేకుండా, కష్టం లేకుండా ఈజీగా చేసుకోవాలి. మన ఇంట్లో వచ్చిన వేస్ట్తోనే మనం పెంచుకోవాలి మొక్కలు. ఎప్పుడైనా అదనంగా ఒకవేళ కావాల్సి వస్తే మనకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ అనేది చాలట్లేదు అనుకున్నప్పుడే ఇలాంటివి తెచ్చుకోండి మీరు. కొత్తగా పెట్టేవాళ్ళు మాకు ఇప్పుడు ఇవన్నీ దొరకవు అనుకున్నప్పుడు ఇది తెచ్చుకోండి. ఖర్చు పెట్టేవాళ్ళు అయితే తెచ్చుకోండి. నేను అది కూడా చెప్తున్నా. ఖర్చు పెట్టలేము అనుకుంటే ఇది మిల్లు దగ్గరకు పోతే వరి పొట్టు దొరికిద్ది, ఎండు ఆకులు ఎవరి కాడైనా చెట్ల దగ్గర ఉంటాయి, అక్కడ చిమ్ముకొనైనా మనం తెచ్చుకొని వాడుకోవచ్చు. ఎండు ఆకులు కూడా పడాలి, ఇసుక వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు నాకంటే ఆల్రెడీ నేను ఫస్ట్లో కలుపుకున్న ఇసుక ఇది ఆ మట్టే కాబట్టి నాకు ఇప్పుడు ఇసుక అవసరం లేదు. ఇప్పుడు ఎర్రమట్టి మేమైతే అప్పుడు ట్రాక్టర్లతోటి తోలించుకున్నాము. కింద నేలలోకి అంతా పోసుకున్నాను. పైకి మనుషులను పెట్టి 2 మనుషులు వాళ్ళ భార్య భర్తలు వచ్చి నాకు పైకి సిమెంట్ బస్తాలలో చాలా మట్టి తీసుకొచ్చి అక్కడ కొన్ని పెట్టారు. ఆ మట్టినే నేను యూజ్ చేసుకుంటూ వరి పొట్టు తెచ్చుకుంటా, ఉల్లిపొట్టు, అరటికాయలు తెచ్చుకొని వాడుకున్నానండి. ఇదంతా నేను మీకు క్లియర్గా చెప్పాలని చెప్తున్నా. వీడియో ఎక్కువైనా మీరు వినండి దయచేసి. 1-2 సార్లు మీరు చూసుకోండి వీడియోని. నేను మట్టి ఎలా కలుపుతున్నాను ఏంటి, మన ఇంట్లోవి బయటికి పోకుండా మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది మీకు తెలియాలనే చెప్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఇలాగా సేకరించుకొని ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు మీ ఇంట్లో వచ్చే తుక్కుని ఒక బకెట్ ఇట్లా నీళ్లు నిలబడే బెజ్జాలు లేని బకెట్లోకి ఇప్పటి నుంచి మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు ఒక బకెట్కి వేసేయండి. ఆ తుక్కు అంతా పక్కన పెట్టేసేయండి. ఆల్రెడీ ఇప్పుడు ఎవరి కాడైనా మట్టి ఉంటుంది కదా, ఒక 4 కుండీలైనా ఉంటాయి కదా, ఆ కుండీలో మట్టిని తుక్కేస్తానండి. వేస్ట్ కొద్దిగా మట్టిగా పెట్టండి, ఒక మూత వేయండి. మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చింది మళ్ళీ దానికి వేసేసి
కింద బెజ్జాలు లేకుండా నీళ్ళు ఏం పోయొద్దు. మనం మట్టి వేస్తాము, తుక్కేస్తాము, మట్టి వేస్తాము, తుక్కేస్తాము, నిండుతూ ఉంటుంది. అది మంచిగా కంపోస్ట్ అయ్యిద్ది ఒక 2 నెలలు 3 నెలలకి. మీకు ఇప్పుడు ఎండల్లో కొత్తగా ఎవరు మొదలు పెట్టద్దండి, ఎండలు వచ్చేస్తున్నాయి. ఇంకా పైన పెట్టుకుంటే మాత్రం ఎండలకు ఇబ్బంది అవుతుంది మొక్కలకి. మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి. వీడియో అందరూ మీకు చాలా మందికి కొత్త వాళ్ళకి ఉపయోగపడే వీడియో అండి ఇది నేను చెప్పేది. మన ఇంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా మీరు ఒక కంపోస్ట్ లాగా చేసుకోండి. నేను చెప్పినట్లు బకెట్ పెట్టుకొని మట్టి అది వేస్తూ ఉండండి. అది ఒక పక్కన ఉంటుంది. మీకు ఈలోపు వరిపొట్టు సేకరించుకోండి, బయట నుంచి తెచ్చుకోండి. ఎండాకులు ఉంటే తెచ్చి బస్తాలలో పెట్టుకోండి. ఇప్పుడు నేను అక్కడ పెట్టా కదా, ఆ బస్తాలు అక్కడ ఫస్ట్లో చూపించా కదా, అలా బస్తాలు తెచ్చి పెట్టుకోండి. వరిపొట్టు, ఎండాకులు, ఉల్లిపొట్టు, అరటికాయలు పాడైనవి ఏమన్నా మనకు బయట ఇస్తారు బండ్ల దగ్గర, ఒక డజను. ఆ అరటికాయలు తెచ్చుకున్నప్పుడు ఈ దీంట్లోకి వేసేయండి, బకెట్లోకి. ఇది మనకి మంచి కంపోస్ట్ అయిపోద్దండి. ఇప్పటి నుంచి మీరు రేపు జూలై నాటికి ఏర్పరచుకోండి. ఇప్పటి నుంచి మొదలు పెట్టుకొని మట్టి సేకరించుకోండి, ఈ కంపోస్ట్ రెడీ చేసుకోండి. ఇది వరిపొట్టు తెచ్చుకోండి. ఎండాకులు ఏమన్నా ఉంటే చెట్ల దగ్గర రాలి పడ్డాయి అన్నీ ఊడ్చుకొని గోతానికి ఎత్తి పెట్టుకొని ఒక చుక్క నీళ్లు చల్లి ఉంచండి. అది మగ్గుతూ ఉంటుంది, మనకి అది కూడా మంచి కంపోస్ట్ అవుతుంటుంది. ఇదంతా మీరు సేకరించుకొని రెడీగా పెట్టుకుంటే టబ్బులు తెచ్చి పెట్టుకోండి. బకెట్లు ఉంటే ఇంట్లో పెయింట్ బకెట్లు ఉంటే పక్కన పెట్టేసుకోండి, ఎవరికి ఇవ్వకండి. కుండీలు ఏమన్నా కొనుక్కొచ్చి పెట్టుకోండి. అన్నీ రెడీగా పెట్టుకొని అప్పుడు మీరు ఒక్కసారిగా ఇక జూన్లో మొత్తం మట్టి అన్నీ మిక్స్ చేసుకొని అక్కడి నుంచి మొదలు పెట్టుకుందరు కానీ మీరు. అయితే ఇప్పుడు నేను ఇది కలిపి చూపిస్తానండి. ఇది తీసి నీళ్లు పోసి చూపిస్తా. ఇదిగండి కవర్ తీసేసాను. ఇట్లా ఇటుకరాయిలాగా వచ్చిద్దండి కోకోపీట్ అనేది. విడిగా కూడా లూజు గోతాలల్లో అమ్ముతున్నారంట. అది ఎప్పుడు నేను తేలేదండి. ఇదైతే మనకి బాగుంటుంది అనిపించి ఇట్లా నీళ్లు పోస్తే ఇది ఇట్లా ఉబ్బినట్టు వచ్చి లూజ్ వచ్చిద్ది. నాని మనకి ఇదండి ఇట్లా పొడి పొడిగా అయిపోద్ది. ఇట్లాగా ఇదండి, ఇది మనము ఇట్లా పిండి వేసుకొని మట్టిలో కలుపుకోవాలి. ఇంకా నీళ్లు పోస్తాను. నీళ్లు ముందు పోసి పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు ఎంత ఉందా, తర్వాత చూడండి బకెట్ ఈ టబ్బు నిండిపోద్దండి మనకి. నాని బాగా ఉబ్బిద్ది. వీళ్ళు గట్టిగా క్రష్ చేసి మిషన్లోకి వేసి ఇట్లా బ్రిక్స్ తయారు చేస్తారంట కోకోపీట్ అనేది. దీని నుంచి మనకి మొక్కకి బలం అనేది రాదండి ఊరికే. ఎందుకంటే ఇది మట్టి కొంచెం లూజ్గా ఉండటానికి, పట్టుకున్నప్పుడు మనం వీటిల్లో కలిపే పోయినసారి ఇదిగండి ఇట్లాగా ఉంటుంది. ఈ టబ్బులు కొన్ని ఒక 4-5 టబ్బుల్లో అప్పుడు కలిపాను. ఇప్పుడు ఇదంతా నీళ్ళు పోసి ఇప్పుడు ఇట్లా తీసుకొని మనం ఇట్లా పిండి ఇక్కడ ఒక పక్కన పెడుతున్నా. దాని అంతే తీసుకుంటా. మళ్ళీ ఇది కూడా మళ్ళీ చూపిస్తా. ఇదిగండి ఇది ఒక భాగంగా తీసుకున్నానండి. ఇది ఇప్పుడు ఇంకా మిగిలింది చాలా ఉంది, అది తర్వాత వేరే వాటికి ఎప్పుడన్నా చూస్తాను. ఇప్పుడు ఈ 3 మిక్స్ చేసుకున్నామండి. ఇదిగండి ఇది కాస్ట్లీ సాయిల్ మిక్స్ అండి, అదేమో లో కాస్ట్ సాయిల్ మిక్స్. కొత్తగా చేసుకునే వాళ్ళకి అదే ఉపయోగపడిద్దండి. తర్వాత మొక్కలు పెట్టుకునేటప్పుడు పెంచుకుంటా పోతుంటాను చూడండి, అప్పుడు ఏదైనా ఇట్లా ఉపయోగించుకోండి. ఇదంతా కూడా నేను మిక్స్ చేసి చూపిస్తానండి. తిరగేయాలి. ఇదిగండి ఇట్లా మొత్తం కలిపేసేసి, కొత్త వాళ్ళు అయితే కొద్దిగా ఇసుక కూడా కలుపుకోండి. ఇసుక ఉంటుంది కదా మన ఇళ్ళ దగ్గర, ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు అట్లా ఎక్కడన్నా ఉన్నప్పుడు ఒక బకెట్ 2 బకెట్లు తెచ్చి పెట్టుకోండి, అది ఉపయోగపడుద్ది. ఇదిగండి ఇట్లాగా ఇదంతా కలపాలి, మొత్తం మిక్స్ చేయాలి ఇట్లా బాగా. ఇదిగండి నేను ఏదైనా మొక్క కలిపి చూపిస్తా, మొక్క నాటి చూపిస్తాను. ఇది మిక్స్ చేసుకొని ఇదండి మొత్తం తిరగేయాలి బాగా. చూసారా నా చెయ్యి ఎంత బలంగా తిరుగుతుందో అటు ఇటు. నేను ఒంగోని పని చేస్తున్నాను ఇప్పుడు.
పని చేస్తూ వీడియో తీయటం కదా, కొంచెం అలుపు వచ్చినట్టున్నా కూడా కొద్దిగా ఆపుకొని మళ్ళీ పని చేసుకుంటాము. ఇది కూడా అంతే. ఇది లో కాస్ట్ సాయిల్ మిక్స్. ఇప్పుడు నేను ఆవు పేడ ఉంది కదా, ఇది ఈ బస్తాలు ఇక్కడ ఇదంతా అయ్యి ఎత్తుకున్న తర్వాత తీసేసినాక ఎండబోస్తా. ఇది ఎందుకంటే పచ్చిగా కొంచెం నెమ్ము ఉంది, అందుకని చెప్పి కొద్దిగా ఎండబోస్తా. తర్వాత మనం మొక్కలకు ఇచ్చుకున్నాము. ఇది ఎట్లా ఇస్తాను చూపిస్తా. ఇదిగా కొద్దిగా వేసి ఇదంతా కలిపి చూపిస్తానండి ఇట్లాగా. అప్పుడు పనమ్మాయి ఉంటే చేసింది ఇవన్నీ, నేను సైడ్ నుండి వీడియో తీసేదాన్ని, వాళ్ళకి చెప్పి చేపించుకున్నా. అయితే ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను కదా. మనం చేసుకుంటేనే మంచిదండి, మనకి ఆరోగ్యం బాగా. అసలు ఒళ్ళు అలిసి చెమటలు పడుతున్నాయి నాకైతే. ఎండ వస్తుంది కదా, అదిగండి ఎండకి చెమట పడుతుంది. ఎండకి పట్టే చెమట ఒకటి, మన ఒంట్లో క్యాలరీస్ కూడా తగ్గుతాయి కదా, బాగా ఒళ్ళంతా కదలు బారిద్ది కదా, చేతులు నడుములు. ఇదిగండి ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం అయిపోయాక చూపిస్తాను. ఇదిగండి ఇది ఇట్లా కలిపా. ఇప్పుడు ఇంకా కలపాలి, అది కూడా కలపాలి, మళ్ళీ చూపిస్తాను. ఇదిగండి అదంతా కలిపాను, ఒక టబ్బు తెచ్చి పెట్టుకున్నాను. ఇది మొత్తం కలిపేసా. అయితే ఇది అక్కడ ఒక మొన్న కుండీలో అది మట్టి తీసేసాను, అది కూడా వేస్తున్నానండి. కొద్దిగా దీంట్లో కలిపేస్తే అక్కడ అయిపోద్ది అని. కొంచెం మట్టి ఎక్కువైనా పర్వాలేదులేండి, ఇబ్బంది లేదు. మీకు అది కూడా చెప్తున్నా, ఆకులు తగ్గినా ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఇదంతా ఇది మన ఎరువులు కలిసిన మట్టే, ఇది మంచిగా ఉంది. ఇదేమో మొన్న మొక్క రీపాటింగ్ చేస్తే అంజూరు మొక్క మిరాకిల్ ఫ్రూట్ అని తీసుకొచ్చానండి, అది రీపాటింగ్ చేశాను. అయితే అది నాకెందుకో ఆల్ స్పైసీ మొక్కలాగా ఉంది, చూపిస్తాను. అది గుర్తుపట్టండి ఎవరైనా, చూపిస్తాను. ఎందుకంటే నాకు మిరాకిల్ మొక్కని ఇచ్చాడు, నాకేమో ఇప్పుడు ఆల్ స్పైసీ మొక్కలాగా అనిపిస్తుంది. స్మెల్ చూసినా కూడా అట్టనే ఉంది, ఆల్ స్పైసీ మొక్కలాగే ఉంది. 400 తీసుకున్నాడు. ఇట్లాంటి మోసం జరుగుతూ ఉంటాయి. ఇదిగండి ఇది అంజూరు మొక్క. ఇక్కడ కొద్దిగా నీడ వస్తుందిలే అని చెప్పి ఇటు పెట్టుకున్నాను. ఈ రెండు మొన్న నాటితే ఆ వచ్చిన మట్టి ఇప్పుడు అందులో కలిపా. గోంగూర పూలు చూడండి ఎంత బాగున్నాయో, అసలుకి భలే కలర్ అండి బాబోయ్, ఎంత మంచి కలరు అసలు. గోంగూర మందార గోంగూర అంటున్నారు ఇప్పుడు అది. ఇప్పుడు దీనికి ఎత్తి పెట్టుకుంటానండి, నేను ఎత్తి చూపిస్తాను. ఈ మట్టి కొంచెం అంటే మళ్ళీ పోసాను కదా, మిక్స్ చేసి చూపిస్తాం. ఇదండి టబ్బులకు మాత్రం కంపల్సరిగా ఇట్లా హోల్స్ పెట్టుకోవాలండి. 2-3 హోల్స్ పెట్టుకోండి. ఆ హోల్స్ మీద మట్టి కింద కారిపోకుండా రాళ్ళు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మట్టి పోసుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి కుండీలకి అయితే ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు, సిమెంట్ కుండీలకి. అదిగండి 2 బెజ్జాలు ఉన్నాయి. ఇట్లా రాళ్ళు పెట్టుకొని నీళ్లు మాత్రమే బయటకు వెళ్ళాలి, మట్టి పోకుండా చూసుకోండి. ఇది ఎత్తి చూపిస్తా. ఇదిగండి ఇట్లా ఎత్తి ఇటు పెట్టుకున్నా. ఇక్కడ నీడ వస్తుందండి. ఇప్పుడు ఉదయాన్నే వచ్చే ఎండ మంచిదే, ఇటు నుంచి సాయంత్రం వచ్చింది కాబట్టి ఈ చెట్లు నీడను పెట్టుకున్నా. ఇది పగిలింది మొన్న, ఏంటది మామిడి అల్లం తీసేటప్పుడు పగిలింది. సరేలే అంతవరకు పోసుకొని బెండ మొక్కలు నాటుకుందాం అనుకున్నా. ఇదైతే ఇప్పుడు మొక్కలు ఏం పెట్టనండి, ఎందుకంటే అది అనగాలి కొద్దిగా. కొంచెం 4-5 రోజులు వీటితో పాటు నీళ్లు పెడతా ఉంటే అనిగిద్ది. అప్పుడు మొక్క నాటుతా. అప్పుడు ఏం నాటానో చూపిస్తా. ఇప్పుడు బెండ మొక్కలు ఇక్కడ ఉన్నాయండి. ఆ రోజు ఇక్కడ విత్తనాలు పెట్టా, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. వంగ మొక్కలు మొలిసినాక నాటుకుందామని చెప్పి పెట్టాను. అయితే ఇప్పుడు తీసుకొని దాంట్లో పెట్టుకున్నాము. ఇదిగండి 4 మొక్కలు తీస్తున్నా. ఇదిగండి బాగున్నాయి మొక్కలు.
ఇదైతే మనకి మొత్తం ఇప్పుడు మంచిగా వర్మీ కంపోస్టు, ఇది కోకోపీటు కలిపాము, నెమ్ము ఉంది. ఇప్పుడు నేను ఉదయం పూటే పెడుతున్నానండి. పెట్టాను కానీ ఇక్కడ మనకి నీడ ఉంటుందిలే అని చెప్పి పెట్టుకుంటున్నాను. నేను 4 మొక్కలు నాటుతున్నా. ఇదండి కొంచెం వీటిని కొద్దిగా సెట్ అయ్యేదాకా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ నేను మొన్న వేరే కుండీలలో బంతి మొక్కలు అవి ఉంటే అవి తీసేసి నాటుకున్న బెండ విత్తనాలు, కొంచెం పాలకూర అవి పెట్టుకున్నానండి. రెడ్ బెండ అవి ఇదిగండి ఇట్లాగా. ఇది కూడా కొంచెం అణిగిపోద్దండి. తర్వాతకి అణిగిపోయినప్పుడు మళ్ళీ కొద్దిగా మట్టి వేసుకుంటాము. కిచెన్ వేస్ట్, తొక్కలు అట్లాంటివి వేస్తుంటాం కదా. ఇదిగండి ఇట్లాగా. అప్పుడే కాయలు కూడా మొదలవుతున్నాయండి. ఇదిగండి ఇక్కడ మొదలవుతున్నాయి పూతలు. ఇట్లా నాటుకున్నా. ఇంక ఇది సాధారణ చేసుకొని ఇప్పుడు మనము నీళ్లు పోయాలి దీనికి. అదిగండి 4 మొక్కలు పెట్టాను. నీళ్ళు పోసి చూపిస్తాం. ఇదిగండి లైట్గా. ఇప్పుడు ఇదొకటి గుర్తుపెట్టుకోండి, సాయిల్ మిక్స్లో వర్మీ కంపోస్టు, కోకోపీటు కలిపిన సాయిల్ మిక్స్కి అయితే నీళ్లు తక్కువ పడతాయండి. ఇట్లా ఆకులు, మట్టి ఈ కలుపుకున్న వాటికేమో కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి. అది గమనించుకోండి మీరు. అట్లాంటప్పుడు ఏంటంటే మనం దేనిలో ఏ మొక్క పెట్టుకున్నామో అది చూసుకొని వాటర్ ఇచ్చుకోండి. ఇది అడుక్కు దిగిందాకా పోద్దాం మట్టికి నీళ్ళు. నేను మళ్ళీ ఆయనకు పోస్తాను. ఇదిగండి ఇట్లా. దీనికి కొద్దిగానే పడతాయి నీళ్ళు, దీనికైతే ఎక్కువ పడతాయండి. చూడండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సాయిల్ మిక్స్, అందరు కలిపే సాయిల్ మిక్స్ 2 రకాలు చూపించానండి. మీకు ఏది నచ్చింది, ఏది నచ్చిందా నచ్చలేదని కాదు, మనకి ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చి కలుపుకోండి. ఇంకా మీరు నా పాత వీడియోలలోకి వెళ్తే చాలా రకాలుగా మట్టి కలపటం నేను చూపించానండి. పాత వీడియోల్లోకి వెళ్ళి కూడా చూడండి. ఇదిగండి 2 టబ్బుల్లోది ఆకు మొత్తం పీకేసి బెండ విత్తనాలు అవి పెట్టుకున్నానండి. పాలకూర పెట్టుకున్నా. కొంచెం ఇది వచ్చినాక మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి. వీడియో పెద్దదైనా కానీ చూడండి. మొత్తం వీడియో చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి. బాయ్ అండి. ఇక్కడ ఒక మామిడికాయ మళ్ళీ రాలిపడింది. అది నేను ఇప్పుడు షార్ట్లో చూపిస్తా. అదిగో పండి రాలిపడింది. ఓకే అండి. బాయ్ అండి. ఉంటానండి.